నర్సాపూర్ ఆశీర్వాద సభకు వచ్చిన సీఎం కేసీఆర్ కాసాల దౌలతాబాద్ మున్సిపాలిటీ చేయాలని అనడంతో ప్రతి నాయకుని నోట ఇదే మాట ఆఖరిగా సీఎం కూడా అదే అనడంతో కాసాల గ్రామ ప్రజలు ఆందోళన నిర్వహించారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మారెడ్డిని కాసాల ఊరిలోకి రానివ్వమని ఆందోళన చేస్తున్నారు. మున్సిపాలిటీ వద్దు, పంచాయతీ ముద్దు, ప్రజలందరి అభిప్రాయం మేరకు గ్రామ పంచాయతీగా ఉండాలని, మున్సిపాలిటీ చేయవద్దని గ్రామస్తులు కాసాల బస్టాండ్ వద్ద యువకులు పెద్ద ఎత్తున రాస్తారోకోలు చేశారు. మరియు నిరసన కార్యక్రమాలు ఉంటాయని యువకులు గ్రామస్తులు పెద్ద ఎత్తున ధర్నాలు జరుపుతామని, మున్సిపాలిటీ విరమించుకోవాలని సునీత లక్ష్మారెడ్డికి అల్టిమేట్ జారీ చేశారు. దీనిని గమనించి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పునరాలోచించి కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు నజీర్, బీజేపీ కసాల అధ్యక్షులు చెలిమిటి ప్రభాకర్, బడంపేట్ కృష్ణ, శ్రీకాంత్, రమేష్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కోరా రామకృష్ణ, గణేష్, రాజు, కాసాల యువ నాయకులు పాల్గొన్నారు. ఆశీర్వాద సభలో పలిదశ ఉద్యమకారుని నేను ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రంలో సాధించుకున్నాం. ఆ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తాండాలను పంచాయతీలుగా విభజించి కేసీఆర్ అందరినీ మోసం చేసి మరి మా కాసాల దౌలతాబాదులను మున్సిపాలిటీగా మార్చే ప్రయత్నంలో నిన్న ప్రజా ఆశీర్వాద సభలో ఒక బహిరంగ ప్రకటన చేసినందున మాకు మున్సిపాలిటీ వద్దు, గ్రామ పంచాయతీ ముద్దు అనే నినాదంతో మేము మున్సిపాలిటీలో కలవము, గ్రామ పంచాయతీగానే ఉంటామని నా యొక్క తెలంగాణ వచ్చిన తర్వాత మన కాసాల గ్రామం కానీ తెలంగాణలో ఉన్నటువంటి ఎన్నో గ్రామాలను అభివృద్ధి చెందాయని అనుకున్నాం అందరము. కానీ మన కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాసాలను మున్సిపాలిటీలుగా మార్చాలనుకుంటుంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. మా కాసాల గ్రామము గ్రామ పంచాయతీగానే ఉండి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. మున్సిపాలిటీ వద్దు, గ్రామ పంచాయతీని దౌలతాబాద్ కాసాల గ్రామం కలిపి మున్సిపాలిటీ చేయాలనుకుంటున్న కేసీఆర్ ప్రతిపాదికను మేము నిరసిస్తున్నాము. మాకు గ్రామ పంచాయతీగానే ఉంటేనే మంచిది, మా నిధులు మాకు కావాలి. మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కూడా మాకు స్వాతంత్రం లేకుండా చేస్తున్నారు. కనీసం డబుల్ బెడ్రూమ్ అడిగిన వారికి కూడా ఇల్లు ఇవ్వకుండా అడగకుండానే మున్సిపాలిటీ చేస్తారనడం ఎంతవరకు కరెక్ట్. కాబట్టి ఈ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకొని మా గ్రామ పంచాయతీగానే ఉంచాలి, మున్సిపాలిటీలో కలపొద్దు. దీనిపైన మేము ఎంతవరకైనా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము. నిర్వహించినటువంటి బీఆర్ఎస్ బహిరంగ సభలో నిన్న కేసీఆర్ బహిరంగంగా కాసాల దౌలతాబాద్ మున్సిపాలిటీ చేస్తానని ప్రకటన చేసిండు. దీనికి మేమందరం వ్యతిరేకిస్తున్నాం మా కాసాల గ్రామం తరఫున. ఎందుకంటే మొత్తం మా దగ్గర ఒక 1000 కుటుంబాలు ఉంటే 1000 కుటుంబాలు కూడా అందరూ వ్యవసాయ ఆధారిత కుటుంబాలే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఒక 12వ వార్డు ఉంది కాసాలో. ఆ 12వ వార్డు మొత్తం ఒక రాజకీయ నాయకులు మాత్రమే లబ్ధి గురించి మాత్రమే ఈ మున్సిపాలిటీ అనే ఒక బూటకం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు ప్రజలకు. కావడం మేము మా గ్రామం తరపు నుంచి కంపల్సరీ వ్యతిరేకిస్తున్నాం. మున్సిపాలిటీ వద్దు, మా గ్రామ పంచాయతీ ముద్దు అనే దాంతో ఈ కేసీఆర్ కూడా ఈ ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఈ నిన్న చేసిన ప్రకటన వెనక్కి తీసుకోవాలి. కంపల్సరీ మేము ధర్నా రాస్తారోకో చేస్తాము. కంపల్సరీ
వేడిగా టీఆర్ఎస్ ప్రచార ఊళ్ళోకి వస్తే మాత్రం కంపల్సరీ వెనక్కి పంపిస్తాము. మా గ్రామం నుంచి తీర్మానం చేసి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎవరు కూడా ఓటేయకుండా మేము చూసుకోవడానికి కంపల్సరీ ఈ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాము. గ్రామ పంచాయతీ ముద్దు, మున్సిపాలిటీ వద్దు.